అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫెడరల్ జడ్జి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపుపై సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలు నియమించుకున్న ఉద్యోగులను తొలగించే హక్కు ట్రంప్ సర్కారుకు లేదని స్పష్టం చేశారు. ఆయా ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఖర్చులను దుబారాను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని ట్రంప్ సర్కార్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసిన ట్రంప్ దానికి ఎలన్ మస్క్ను సలహాదారుగా నియమించారు. డోజ్ ఇటీవల ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. మాస్ ఫైరింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జడ్జి తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉద్యోగుల నియామకాల తొలగింపుల అధికారం ఆయా ఏజెన్సీలకు మాత్రమే ఉందని, డోజ్ జారీ చేసిన తొలగింపుల ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేశారు. కాగా ట్రంప్కు కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. శరణార్థులకు ఆశ్రయం కల్పించబోమని ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు బ్లాక్ చేసింది. బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను మరో కోర్టు సస్పెండ్ చేసింది. తాజాగా ఉద్యోగుల మాస్ ఫైరింగ్ ఉత్తర్వుల విషయంలోనూ కోర్టు అభ్యంతరం తెలిపింది.